చంద్రగ్రహణం, హోలీ 2 ఒకే రోజు రావడం వల్ల ఆ హోలీ చేసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు కదా! ఆ హోలీ చేసుకోవాలా వద్దా అనే విషయం పక్కన పెడితే, నిష్కల్మషంగా, నిష్పక్షపాతంగా మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో లేకపోతే ఏదైనా వ్యధలో ఉన్నారంటే మనం పండగ చేసుకుంటామా మిత్రమా? చేసుకోము కదా! అలానే చంద్రుడు గూడా. అంతే కదా! మనకి వెలుగుని, చల్లదనాన్ని, వెన్నెలని ఇయన్నీ ప్రసాదిస్తూ ఉంటాడు. మరి అలాంటి చంద్రుడు కొంత వ్యధకి లోనవుతుంటే మనం పండగ చేసుకుంటామా? చేసుకోము. పోనీ మనం ఏదైనా పెద్ద ఘనకార్యం చేసేస్తున్నామంటే ఆర్టిఫిషియల్ కలర్సే కదా! ఇంకోటేంటంటే ఒక్కరోజు ఆగితే నెక్స్ట్ డే పండగ చేసుకోవచ్చని చెప్తున్నారు కదా ఎలాగో. ఆ చంద్రుడు ఆనందంగా ఉన్నప్పుడు చేసుకుంటే చంద్రుడు మనస్కారకుడు కదా! మన మనస్సు బావుంటేనే కదా అంతా బావుండేది. సో, ఒక్కరోజు కాంప్రమైజ్ అయిపోయి నెక్స్ట్ డే చేసుకుందాం. చంద్రుడు ఆనందించేలాగా, మనం ఆనందపడేలాగా కదా! ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకండి. నేచురల్ కలర్స్‌తో ఆడండి హోలీ. అంతే. ఓకేనా? చంద్రగ్రహణం పాక్షికంగా ఇక్కడ లేదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే గదా! ఇప్పుడు ఆడుకుందాం. ఇలాంటియన్నీ ఎందుకు మిత్రమా? ఈ లాజిక్‌లన్నీ ఎందుకు? చంద్రుడు మనస్కారకుడు. మనసుతో ఆలోచించండి. ఓకేనా? వెళ్ళొస్తారు మీ అలిపిరిగని బాటసారి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలిపిరిగని బాటసారి.